హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టమాటా పప్పుకి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి. ఎక్కువ ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి. నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను కందిపప్పు అనేది. తర్వాత టమాటాలు ఒక 2-3 తీసుకున్నాను. ఇంక మీ ఇష్టమేనండి, ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది. టమాటా పప్పే కదా, చాలా టేస్ట్ ఉంటుంది. టమాటాలు ఎక్కువ తీసుకున్నా చాలా బాగుంటుంది. నా టమాటాలు ఎక్కువ లేవు కాబట్టి నేను 2 వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నానండి, బాగుంటుంది. ఇంకా ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పసుపు మాత్రం నేను తర్వాత కుక్ అయిన తర్వాత వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే పైకి విజిల్ వచ్చిన పైకి అంతా ఇల్లాగా అయిపోద్దని లాస్ట్లో అదే మెదుపుకుంటాం కదా, పప్పు మెదుపుకున్నప్పుడు వేసుకుంటున్నాను అనమాట పసుపు అనేది. సాల్ట్, పసుపు తర్వాత వేసుకుంటున్నాను అండి. ఇప్పుడేమి ఇంకేం వేసుకోను, ఇలా కుక్కర్ పెట్టేస్తాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి పప్పు టమాటా. దీనికి కాంబినేషన్ అయితే నేను ఏమైనా పొటాటో ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, వాటికన్నా నాకు అప్పడాలు అంటే ఇష్టం అండి. అప్పడాలు, వడియాలు, వాటితో బాగుంటుంది టమాటా పప్పు అనేది. డెఫినెట్గా ట్రై చేయండి నేను చేసినట్టు. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా వచ్చింది. ఈ పప్పు తిన్నా చాలా మంచిదండి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా. పప్పు డైలీ కాకపోయినా ఒక వీక్లీ 2 or 3 టైమ్స్ అని తినండి, చాలా మంచిది. ఒత్తిగా పప్పు తినకపోయినా సరే ఏదైనా ఆకుకూర, పాలకూర అయినా, మెంతికూర అయినా, చుక్కకూర అయినా, ఏదైనా ఆకుకూర కూడా కలుపుకొని వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది, మనకు కూడా చాలా మంచిది. నాన్ వెజ్ కన్నా వెజ్జే చాలా మంచిదండి. ఇదిగోండి, వాటర్ వేసుకున్నాను. మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 5 విజిల్స్ ఉంచుకోవాలండి, అప్పుడే మంచి పప్పు అనేది మెత్తగా అయిపోద్ది. చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంక జీలకర్ర వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. జీలకర్ర వేసుకుంటే పప్పు అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం తిరగమాత వేసుకున్నప్పుడు కూడా వేసుకుంటాము. ఇప్పుడు వేసుకున్న జీలకర్ర అనేది మంచిగా పప్పుకు బాగా పడుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనకు జీర్ణం కూడా చాలా మంచిది జీలకర్ర వాము అనేది. చూడండి, కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఇక 4-5 విజిల్స్ ఉంచుకుంటే చాలా మెత్తగా అయిపోద్దండి. మొత్తం టమాటా అనేది పప్పులో బాగా కలిసిపోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అప్పుడే పప్పు టేస్ట్ ఉంటుందండి. టమాటా పప్పు కదా, టమాటా కొంచెం ఎక్కువ వేసుకున్న దగ్గర లేవు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర ఒక టీ గ్లాస్ అంటే చిన్న గ్లాస్, ఒక గ్లాస్ పప్పుకి ఒక 4 టమాటాస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు కూడా యాడ్ చేస్తారు, నాకు చింతపండు నచ్చదు, అందుకే నేను చింతపండు ఇంకేం యాడ్ చేయలేదు. ఇదిగోండి, పప్పు అయిపోయింది. నేను తిరగమాత కూడా వేసుకున్నాను. తిరగమాత ఇంకేం లేదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అంతేనండి. వెల్లుల్లిపాయ, అల్లం అంతే. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. ఇంకా మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.